జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణ వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. అధికార విపక్షాలు ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇతరుల కంటే ధీటుగా వేడుకలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉండగా అసలు తెలంగాణ తెచ్చిందే తాము అన్న సందేశం ఇవ్వాలని బీఆర్ఎస్ కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో ఎవరు పైచేయిగా నిలుస్తారన్నదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను గ్రాండ్ గా నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అన్న సందేశాన్ని మరోసారి జనంలోకి తీసుకెళ్లేందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇటీవలే జరిగిన కేబినెట్ మీటింగ్ లోనూ సీఎం రేవంత్ ఇదే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వేడుకలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరారు. త్వరలోనే వేదిక ఖరారు చేయటం, నిర్వహణ తీరుపై అజెండాను సిద్ధం చేసుకోవటం లాంటి పనులు చేపడతారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. తెలంగాణ ఏర్పాటు వెనుక కీలక పాత్ర వహించిన నేతగా ఆమెను సన్మానించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా సోనియాకు ఆహ్వాన పత్రం అందిస్తారు. వేడుకల్లో భాగంగా తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ వహించిన భూమికను వివరిస్తారు. సోనియా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణను ఏర్పాటు చేశారని, దానివల్ల కాంగ్రెస్ కు నష్టం ఏర్పడినా వెనకాడలేదని పీసీసీ నేతలు ప్రచారం చేయబోతున్నారు. తెలంగాణ కేసీఆర్ వల్ల రాలేదని, 1200 మంది విద్యార్థులు, యువత, తెలంగాణ ప్రజల ప్రాణ త్యాగాల వల్లే వచ్చిందని ఊరూరా చెప్పబోతున్నారు. పైగా 10 ఏళ్ల పాటు పాలించిన కేసీఆర్ తెలంగాణ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకుని ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీశారని, అమరవీరుల త్యాగాలను అపహాస్యం చేశారని కాంగ్రెస్ అంటోంది. గత 6 నెలలుగా బీఆర్ఎస్ పూర్తి డిఫెన్స్ లో పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఆ పార్టీ దాదాపుగా చిన్నాభిన్నమైంది. లోక్సభ ఎన్నికల్లో కూడా గట్టి దెబ్బే తగిలిందని అంటున్నారు. ఫలితాలు వస్తే కానీ పూర్తి వివరాలు తెలియవు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడం ద్వారా మళ్లీ పుంజుకోవాలని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారికంగా నిర్వహించే ఉత్సవాలకు ధీటుగా బీఆర్ఎస్ సైతం తెలంగాణ భవన్లో వేడుకలను నిర్వహించేందుకు రెడీ అవుతోంది. కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించే ఆ పార్టీ నేతలు ఆయన చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారని చెబుతారు. ఆ వారసత్వాన్ని, సంప్రదాయాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వం నిర్వహించే ప్రోగ్రాంను తలదన్నే రీతిలో వేడుకలు నిర్వహించాలనే బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నది. బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో తొలిసారి తెలంగాణ భవన్లో వేడుకలు నిర్వహించడానికి రెడీ అవుతోంది. కేసీఆర్ ను తెలంగాణ తెచ్చిన హీరోగా నిలబెట్టాలనుకుంటోంది. 10 ఏళ్ల పాలన ఫలాలను ప్రదర్శించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ఉద్యమానికి ఊపిరిలూదిన ఘట్టాలన్నిటినీ ప్రజలకు తెలిసేలా ఫోటో ఎగ్జిబిషన్ ని పెట్టి ప్రజల్లోకి బలమైన మెసేజ్ ను తీసుకెళ్లాలన్నదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే అయినా కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమాన్ని ఉధృతం చేయకపోతే అది సాధ్యపడేది కాదని జూన్ 2 నుంచి ప్రచారం చేయబోతున్నారు. సోనియా సెంట్రిక్ గా జూన్ 2 వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంటే కేసీఆర్ ను ప్రశంసిస్తూ కార్యక్రమాలు రూపొందించాలని బీఆర్ఎస్ తీర్మానించింది. ఇరు వర్గాలు తమ భవిష్యత్తు కార్యాచరణకు రాష్ట్రావతరణ వేడుకలను వాడుకోవాలని చూస్తున్నాయి. జనం ఎవరి మాట విశ్వసిస్తారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.